ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ రాశి ఫలితాలని, సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా 7.5 అంటాం కదా, ఏలినాటి శని అది జరుగుతోంది. ఇప్పుడు 7.5 years మనకి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అంటే ఏమనుకుంటామండి మనం? అందరూ భయపడేస్తారు. ఏలినాటి శని బాబాయ్ వచ్చేసింది, నీకు హెల్త్ ప్రాబ్లం, ఎకనామిక్ ప్రాబ్లం, ధన నష్టం, ఇలా కష్టాలన్నీ కూడా శనీశ్వరుడు వచ్చి ఆయనకి ఏదో పని పట లేనట్టు మనకిస్తున్నట్టుగా మనకి భయపెడతారు. బట్ ఏలినాటి శని సమయంలో మనకేం జరుగుతుంది? కరెక్షనల్ సెంటెన్స్. ఏ ఫ్రెండ్ చెడ్డోడు, ఏ ఫ్రెండ్ మంచోడు, మనం ఖర్చు పెడుతున్నాము, మనం బంధువులు ఎవరు మంచోళ్ళు, ఆపద సమయాల్లో ఎవరు వస్తారు ఎవరు రారు తెలియజేసేదే ఈ యొక్క ఏలినాటి శని సమయం అన్నమాట. సో మీన రాశి వాళ్ళకి పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి వీళ్ళకి జాబ్ ఇన్సెక్యూరిటీ లేదు. ఉద్యోగం ఎక్కడ చేసినా కూడా ఎక్కడా ప్రమాదం లేదు. అండ్ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని వారికి, ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయాల విషయంలో భయం లేదు. ఆదాయాలు గత నెల కంటే, గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఐ ఛాలెంజ్ ఇట్. రేపు May 14 తర్వాత 2025 సంవత్సరంలో మీనరాశి వారికి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఏమండి, భర్త దొరకట్లేదు, లేకపోతే లవర్ దొరకట్లేదు, ఎవరిని ప్రేమించాలో అర్థం అవ్వట్లేదండి అని మన వాళ్ళు ఉన్నారు. ఆ లవరే నువ్వేం చెక్కర్లేదమ్మా, తెల్ల గుర్రం మీద తోలుకుంటూ వచ్చేస్తాడు. అలాగే పెళ్లి కొడుకు కూడా డోర్ కొడితే వచ్చేస్తాడు. యూ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ మ్యాట్రిమోనియల్ సైట్స్, ట్రయల్స్ ఏమీ ఎక్కర్లేదు. అంటే అలాగే సంతానం కోసం, ఏమండి మేము చాలా కాలం నుంచి మేము పెళ్లి చేసుకున్నామండి, 14 సంవత్సరాలు అయిపోయింది, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, సంతానం కలగట్లేదండి. IVF సెంటర్స్ ఇవి అవన్నీ దొంగ IVF సెంటర్లు. వాళ్ళు వీళ్ళు వరంగల్లో వేస్తున్నారండి మందులు, లేకపోతే ఖమ్మంలో వేస్తున్నారండి అని. వాడు అసలు క్వాలిఫైడ్ ఆయుర్వేదం డాక్టరా కాదా చూడరు. వాడిచ్చే మొత్తం మందులన్నీ మింగేస్తూ ఉంటారు. దానివల్ల అవన్నీ మింగి కరోనా టైంలో గాంధీ హాస్పిటల్ నుంచి ఉస్మానియా హాస్పిటల్లో ఎక్కువ మంది, ప్రైవేట్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఎక్కువ మంది, మనం డెత్లను కనుక చూస్తే గాంధీలో డెత్లు లేవనుకోండి, గాంధీలో ఉస్మానియాలో డెత్లు లేవు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో 45 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా చావులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఆయుర్వేదిక్ మందులు తిన్నవాళ్ళు. అంటే ఆయుర్వేదిక్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు క్వాలిఫైడ్ కాకుండా ఏదో ఒకటి కలిపేసి ఇచ్చేస్తున్నారు, మీరు మింగేస్తున్నారు. సో ఈ విధమైనటువంటి అవసరాలు లేకుండా మీకు వద్దంటే పిల్లలు పుడతారు, ట్విన్స్ పుడతారనమాట. అలాగే ధనము దగ్గరకు వచ్చేసరికి ఆదాయాలు ఏం చేసుకోవాలో తెలియదు మీకు, డబ్బులు బీరువాలో పెట్టుకోవడమే. సో ఆ విధంగా 1 year పోతే ఈ యొక్క మనకి మీనరాశి వాళ్ళకి ఇదిగో చూడండి, అబ్బా రాహు అక్టోబర్ రావడం కోసం వెయిట్ చేయండి మీరు. అక్టోబర్ వచ్చేతోగా దిల్తో పాగలహ అయిపోతారు. ఆ తర్వాత అక్టోబర్ దాటిన తర్వాత మీరు కరోనా ప్యార్ హై. ఆ విధంగా ఈ యొక్క అక్టోబర్ నుంచి లాభంలో బిజినెస్లు, ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్ విచ్ యూ ఎంటర్, సక్సెస్ ఈజ్ యోర్స్. సో ఆ విధంగా బట్టల షాపులు, తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆల్ బిజినెసెస్ సక్సెస్ఫుల్. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, యాంకర్లకి, సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలకి, స్టాఫ్కి, టెక్నీషియన్ స్టాఫ్కి, ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, సభలు. ఎక్కడుందండి మరి ఏలినాటి శని ఎక్కడ పీడిస్తున్నాడు? మరి ఎందుకు చెప్తున్నారండి అందరూ ఏలినాటి శని అనగానే భయపెట్టి? సో ఇక్కడ అటువంటి భయపెట్టే వాళ్ళందరికీ ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. మనకి ఈ శని ఎంత వెలాసిటీతో తిరుగుతున్నాడు? శని బాగుంది, శని బాగున్నాడండి రాశిరీత్యా. మీకు శని బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శని మీకు పరిపూర్ణ ఫలితాలు ఇవ్వడం లేదు. అటువంటిప్పుడు నువ్వు వెలాసిటీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఓన్లీ నాసా కెన్ గివ్ యూ, ద మోడర్న్ సైన్స్ ఓన్లీ కెన్ గివ్ యూ.
నీకు వెలాసిటీ నేను మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాను 1/3/5 అని ఇచ్చాడు. ఏంటిది? దీని యూనిట్స్ చెప్పండి చాలు మీరు. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఐఎమ్ గివింగ్ యూ టెల్ ద యూనిట్స్. యూ డోంట్. డిగ్రీస్ ఇస్తున్నాను 27 degrees 12 minutes and 30 seconds. ఇదిగో నేను చెప్పాను, ఇది డిగ్రీ, ఇది మినిట్స్, ఇది సెకండ్స్. వాట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ? 60 seconds మేక్ 1 minute అండ్ 60 minutes మేక్ 1 degree. అలా ఇది చెప్పండి. వాట్ ఈస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దీస్ త్రీ? ఇది డిగ్రీస్ అని చెప్పాం, ఇది మినిట్స్ అని చెప్పాను, ఇది సెకండ్స్ అని చెప్పాను. ఇదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి, ఇదేంటో చెప్పండి. నాట్ ఓన్లీ యూ, many of the scientists, the technocrats working in different departments who completed their master's degrees in the various foreign universities. చెప్పండి ఇది. You won't, you can't. ఎవరైతే నాసాలో వర్క్ చేస్తున్నారో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో ఓన్లీ దే కెన్ గివ్ యూ. మరి why the astrologers, why they are fearing the youth by suppressing their the self-confidence? It's not good. మాస్టర్స్ డిగ్రీ కొలంబియా, స్టాన్ఫర్డ్, MIT ఇలాంటి యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలండి అని ప్రైవేట్ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలండి మీకు? ఇల్లు కావాలన్న వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు కావాలన్న వాళ్ళు స్థలాలు కొంటారు, భర్తలు కావాలన్న వాళ్ళు భర్త వచ్చేస్తున్నాడు. వాట్ ఎల్స్ యూ వాంట్ ఎక్సెప్ట్ లార్డ్ కృష్ణ, ఎక్సెప్ట్ డివోషన్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఎవరైతే ఈ యొక్క రాశి వాళ్ళు ఉన్నారో ఏలినాటి శనిలో భక్తి కూడా బాగా పెరుగుతుందన్నమాట. భక్తిని పెంచుకోండి. భక్తి కూడా యూ విల్ మూవ్ రౌండ్ ద స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్. అన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు, గుళ్ళు, గోపురాలు తిరుగుతారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకి ఏమర్థమవుతుందండి? ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. పరిహారాలు చేసుకుందాం, కొన్ని పరిహారాలు. ఆ పరిహారాలు దే వర్క్స్ యాజ్ అంబరెల్లా అంతే, అంతేకాని కర్మలు మొత్తం తీయదు. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ శని. శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవాలా. అలా చేయలేనటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా జపం చేసుకోవాలా, ఓం మహాకాళి నమః అంటూ. అలాగే రావి చెట్టుని, పీపల్ ట్రీ దగ్గరికి వెళ్ళండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. పగటిపూట మాత్రమే, రాత్రులు చేస్తే మళ్ళీ దరిద్రం పట్టుకుంటుంది, దరిద్ర దేవత ఉంటుంది అందులో. సో ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోండి. అండ్ ఇంకా మిగతా ఈ ఏలినాటి శని ప్రభావం కూడా బ్రహ్మాండంగా మీకు పాజిటివ్గా మారిపోతుంది. శుభమస్తు.